హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అందా నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో తెల్లాపూర్లో శివాజీ జ్యోతిరావు పులే విగ్రహాల విషయం అది విగ్రహాలను తొలగించడం అనేది ఒక విధృతంగా మారింది. సో ఇదే అంశం పైన తెలంగాణ రాష్ట్రంలో దళిత బహుజన సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పటికీ ఈరోజు నిజాం కాలేజీలో విద్యార్థి సంఘాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మనతో మాట్లాడడానికి వర్ధన్ ఉన్నాడు. సో ఇదే అంశం పైన వారితో మాట్లాడదాం. చెప్పండి వర్ధన్, ఎట్లా అంటే తెల్లాపూర్లో జరిగిన విషయం తెలిసిందే, శివాజీ విగ్రహం అదేవిధంగా జ్యోతిబా పులే విగ్రహం పక్కన కూడా కొంచెం అక్కడ వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. సో ఏంది అసలు అక్కడ జరగడానికి కారణం ఏంది, మీరు అక్కడికి వెళ్ళిరా? అయితే తెల్లాపూర్లో బహుజనవాదం కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతంలో. బీఎస్పీ నుండి కానీ అక్కడ యాత్రలు జరిగిన కొంచెం ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో, బీఎస్పీ నుండి కానీ బహుజనవాదం నుండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ యొక్క దాడిని. ఈ దాడి జ్యోతిబా పూలే మీద కాదు, యావత్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద, బహుజనవాదుల మీద దాడిగా భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు వాళ్ళు ఏం చరిత్ర చెప్తున్నారు, శివాజీ అంటే హిందుత్వవాది, శివాజీ హిందుత్వవాది కాదండి, శివాజీ బహుజనవాది. ఆ రోజుల్లో 1869లో రాయగఢ అనే ప్రాంతంలో శివాజీ అక్కడ ఉన్నటువంటి శివాజీ సమాధిని ఏదైతుందో అక్కడ ముళ్ళతోని కప్పుపుచ్చుకున్నటువంటి ముళ్ళతోని అనే సమాధిని సాఫ్ చేసి అక్కడ వాటర్ తోని కడిగి పూలమాల వేసి ఆయన చరిత్ర తెలుసుకొని ఈ భారతదేశానికి 1870లో జ్యోతిబా పూలే గారు చెప్పినారు. అప్పుడు జయంతులు జరిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం జయంతులు జరుపుకుంటున్నాం. మరి జ్యోతిబా పూలే గారు ఆ రోజు శివాజీ గారి సమాధిని ఏదైతే ఉందో ఆ రోజు అక్కడ అంటే కప్పు పుచ్చుకున్నటువంటి సమాధిని అక్కడ సాఫ్ చేసి తీయకపోతే ఈరోజు చరిత్ర తెలిసేది కదా. అందుకే మీరు చరిత్ర చదవండి. ఈ రోజు అంటారు కదా, రోజు ప్రిపేర్ అవుతారు, ఇంకా ఇతర సబ్జెక్టులు ప్రిపేర్ అవుతా ఉన్న ఛార్జీ పీట్ నమ్ముతారు కదా, ఆ ఛార్జీ పీట్లను అడగండి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఛత్రపతి శివాజీ గారి జయంతి మహాత్మా పూలే గారు జరిపిన నిజమేనా అని మీరు ఛార్జీ పీట్లు అడగండి. ఛార్జీ పీట్ సమాధానం చెప్తుంది, మేము ఎందుకు చెప్పడం. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు కోవా బన్ ఇష్యూ జరుగుతుంది. సో అంటే హిందువులకి పిల్లలు పుట్టకుండా ఆ కోవా బన్ లో ఒకటి కలిపి ఒక డ్రగ్ లాంటిది కలిపి ఇస్తున్నారు. సో దీనివల్ల ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దాని గురించి ఒక పక్క కోవా బన్ అమ్మిన వ్యక్తి కూడా మద్దతు కూడా వస్తుంది. ఒక సామాన్యుడిగా ఆ ఇష్యూ పైన, కోవా బన్ అనే ఇష్యూ పైన మీరు ఏమంటారు? వాస్తవంగా కోవా బన్ను ఆయన 10 రూపాయలు అమ్ముకుంటున్నాడు. ఒకవేళ నిజంగానే ఆ కోవా బన్నులో ఏదైతే అది ఉంటుందో అంటే నిజంగానే పాయిజన్ అవుతుంది అనుకున్నది ప్రచారం చేస్తారు కదా, ఫుడ్ జిహాద్ అది అనుకుంటా. మరి అదే రోజు ఆయన కూడా విన్నారు కదా, అదే రోజు ఆయన విన్నాడు. అక్కడ ఇంటికడ కూడా అలా పిల్లలకు వినిపించిండు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఇలా ఏం చెప్తున్నారు మీరు భారతదేశానికి? ప్రతిదానికి మతం అంట వాడుతున్నారు, ప్రతిదానికి కులం అంట వాడుతున్నారు. మరి దళితులు ఎంతో మంది చచ్చిపోతున్నారు, దానికి ఎవరు స్పందించారు? అంత దళితులు హిందువులు కాదా? అంటే మేము దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తాం. తేజస్విని మీడియా, ఆ మీడియా మిత్రులకు నేను చెప్తున్నాను, మీరు కూడా మా బహుజనులే ఉండొచ్చు. దయచేసి మత కల్లోలు రెచ్చగొట్టకండి. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో మతం అనేది పనికిరాదు. అంటే మతం అనేది ఉన్నది అందరికీ. నేను కూడా హిందువునే, కానీ అనవసరంగా పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వారి పైన ఆ బండి సంజయ్ చెప్పేటువంటి మాటలకు ఈ వ్యవస్థ నడుస్తుంది. కొంతమంది అంటే తేజస్విని మీడియా అంటుంది మీరు తిని చూడండి అంటే, మరి అయినది తినడానికి ఇంటికనే ఉండాలి. ఆ సమ్మక్క సార్లక జాతరకు పోవడం ఏం అవసరం? ఆయన ఒకవేళ తినుకుంటూ ఉంటే ఇంటికే అక్కడనే తినుకుంటూ ఉండాలి. ఇంటికనే ఆయన అమ్ముకోవడానికి పోయిందండి, తినడానికి వెళ్ళలే. ఓకే, మరి కళ్ళు గీస్తారు మా గౌడన్నలు, వాళ్ళు లావుకుంటుంటారా, అమ్ముతారా? ఇల్లు ఎట్లా కడగాలి, పొట్టు ఎట్లా కడగాలి? మరి వాళ్ళు తినుకుంటా ఉంటే అంటే రెక్కాడితే డొక్కారని పరిస్థితులలో డొక్కారని పరిస్థితి ఈ జాతుల నుండి కదా అక్కడ పోయే వాళ్ళను. ఈ జాతుల మీద మీరు అధికారం చెలాయిస్తాము, మాకున్నటువంటి అంటే తేజస్విని మీడియా ఎటువరకు మాకు మీడియా ఉంది కదా అని ఇష్టమైన ప్రశ్నలు అడిగితే తప్పు. అక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే హిందువులు చాతగానులు హిందువులుగా ఏరువాడతారు, తింటారు. గంతగానో రెచ్చగొట్టే అవసరం అన్న నీకు? ఎందుకు రెచ్చగొట్టడం? హిందువులు చాతగానులు ఎందుకు నువ్వు అటువంటి ప్రశ్నలు వినిపించి ఉసిగొల్పుతున్నావు తెలంగాణ ప్రజల మీదకి? అటువంటి తప్పు. డెఫినెట్ గా మేము అందుకే చెప్తున్నాము, బహుజన రాజ్యాన్ని తెలంగాణలో స్థాపించి బహుజన మహనీయులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ రోజు తెల్లపూర్లో జరిగింది కావచ్చు, అదే తెల్లపూర్లో అవమానం జరిపింది కదా బహుజన రాజ్యంలో
తెల్లాపూర్ లో పెద్ద విగ్రహం పెడతారు. ప్రతి మండలానికి కూడా మేము పెడతాం. మా బహుజన రాజ్యంలో జ్యోతిబా పూలే విగ్రహం ప్రతి మండలానికి పెడతామండి. ఈ ప్రకటించే దమ్ము బీజేపీకి, బీఆర్ఎస్ కు, టీఆర్ఎస్ కుందా. మరి కవిత ఇక సచివాలయంగా జ్యోతిబా పూలే పెడదామని ప్రకటించింది. మరి ఆమె ఎక్కడ పోయింది? ఆమె నోరు లేదు, ఇప్పుడు ఆమె వాయిస్ లేదు. నువ్వు కనీసం ఆ జ్యోతిబా పూలే మహనీయుని అంటే అవమానిస్తే కనీసం ఖండించినటువంటి కవితక్క మీరు విగ్రహం పెడతారా? మీరు విగ్రహం పెడుతుంటే మేము నమ్మల్లా? ఎంత దౌర్భాగ్యం ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఇది వర్ధన్ మాట్లాడినట్టు అనమాట. నేను సతీష్ మందుల, ఇది మన కాల్.